హాయ్ ఫ్రెండ్, కౌశిక బ్లాగ్. చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఫ్రెష్గా చికెన్ కడుక్కోవాలి. ఉప్పు, పసుపు, కారము, నిమ్మకాయ పిండుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, పసుపు వేసుకున్నానండి, పెరుగు వేసుకున్నానండి, గరం మసాలా లైట్గా వేసాను, ధనియాల పొడి వేసానండి, చికెన్ మసాలా కొంచెం వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర బాగా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా బాగా మ్యాగ్నేట్ చేయాలి. దాన్ని స్మూత్గా బాగా తిప్పుకోవాలి. బాగా మ్యాగ్నేట్ ముక్కకు బాగా తగలాలండి. కారం మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. లాస్ట్లో దగ్గాక కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు, అంటే మిక్స్ చేసేటప్పుడు. కానీ నా అందాజతోనే రైటే వేసాను. 4 స్పూన్లు వేసానండి. మాకైతే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేస్తా కాబట్టి సరిపోతుంది. మ్యాగ్నేట్ చేసుకోవాలండి. బాగా మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ ఉంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఎంత 1 అవర్ ఉన్నా, హాఫ్ అవర్ ఉన్నా టేస్ట్ వస్తుంది బాగా. తర్వాత ఒక బర్తన్లో ఆయిల్ వేసానండి. ఫస్ట్ ఇది కడా మసాలా అంటే ఇవే వేసుకుంటానండి నేను. అది ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న పొడవు కట్ చేసుకొని ఈ మ్యాగ్నేట్ చేసుకునేది దాంట్లో వేసేసాను. ఇప్పుడు మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదండి. దీంట్లోనే వాటర్ ఊరాలి. దీని లోపలే బాగా కొంచెం మగ్గాలండి. మనము రైస్ పక్కన పెట్టేసాం కదా, ఆ రైసు 80% ఉడికేదాకా దాంట్లోనే పెట్టుకోవాలి పక్కన. అప్పుడు దాకా ఇది కొంచెం సిమ్లో పెట్టేసి బాగా దీంట్లోనే నీళ్ళు ఊరుతాయండి. అందుకు నీళ్ళు వేసే అవసరమే లేదు. నీళ్ళు వేసే అవసరం అస్సలు లేదండి. ఆటోమేటిక్లీ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. వాటర్ ఫస్ట్ వస్తాయి చూడండి, చికెన్ వాటర్ వస్తాయి. చికెన్ బాగా ఇలా కొద్దిగా ఉండాలి. రైస్ పక్కన వేసానండి. దాంట్లో ఆ నిమ్మకాయ పిండుకున్న పొక్కులు ఉంటాయి కదా, అవి వేసినా కానీ అన్నం ఇలా పొడిగా వచ్చేస్తుందండి. కొంచెము బిర్యానీ ఆకు, కొంచెము మనము ఏదన్నా కడా మసాలా అన్నీ వేసుకోవచ్చు. కొంచెం ఏమేమి ఉంటాయన్నీ చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకోవచ్చు. ఉప్పు కంపల్సరీ వేయండి. ఉప్పు ఉప్పంగానే ఉండాలి నీళ్ళు, ఎందుకంటే అప్పటికి సరిపోతాయి కాబట్టి. ఉప్పు ఉప్పంగానే ఉండాలండి. 80% కుక్ కావాలండి. అప్పుడు దాకా ఆ కర్రీ బాగా కొంచెం దగ్గర పడిపోతుంది. తర్వాత చూడండి, ఆ రైసు దేవేసి 80% ఉడికిన తర్వాత చికెన్లో వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ రైస్ అంతా వేసేయాలి. కలర్ అంటే నేను కొంచెం నెయ్యి తీసుకున్నానండి, ఫుడ్ కలర్ తీసుకున్నాను.